హాయ్ అన్న, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నా అన్నమాట. ఈరోజు ఈ వీడియో టాపిక్ ఏంటంటే మనమైతే డిఎంఎన్ ధీరజ్ బ్రో వీడియోస్ చూసేసి ఇన్స్పైర్ అయిపోయినాం. హ్మ్. బాగా ఇన్స్పైర్ అయిపోయి సోలో స్క్వాడ్ అయితే స్టార్ట్ చేసాం. హీరోయిక్లో ఉన్న హీరోయిక్ 2 స్టార్కి వెళ్దాం అనుకున్నా, అది ఇంకా కాని కూడా కావట్లేదు. ఎందుకో నాకు తెలియదు. ఈసారి వెళ్తాను లేదు, కానీ ఈ దోలేసాలు ఎందుకంటే అయ్యి అంతే. మేము ఇన్స్పైర్ అయ్యాం, బాగా బాగా ఇన్స్పైర్ అయినాం. అందుకనే ఇలా చేస్తున్నాం. డిఎంఎన్ ధీరజ్ బ్రో, మీ వీడియోల వల్ల నేను ఇన్స్పైర్ అయ్యాను. ఇప్పుడు సోలో స్క్వాడ్ మ్యాచ్ ఆడుతున్నా. ఎస్ బ్రో. అయితే ఇప్పుడే మన కాడ షార్ట్ రేంజ్ ఉంది. ఆయన ఏం చేస్తాడు? ఆయన డైరెక్ట్ పీక్లో అట్ట దిగుతాడు. మన వల్ల కాదు కదా, మనం అంత పోటుగాళ్ళం కాదుగా. అందుకే పీక్ కొద్దిగా పక్కన దిగి గన్నులు మొత్తం లూట్ ఏరుకుని తర్వాత వెళ్దాంలే చిన్నగా. ఓకే, ఇక్కడైతే అన్ని గన్నులు దొరికినాయి మనకు. లాంగ్ రేంజ్ సరిద్ది. ఓకే, ప్లాస్మా దొరికింది. చాలు ప్లాస్మాతో అల్లడియచ్చు. ఇక ముందుకు వెళ్ళిపోతే ఈ ఇంట్లో ఏమన్నా ఉన్నాయి. ఆ పెరఫిల్ వచ్చేసి ఏకే ఉంది. అమ్మాయ ఏకే దొరికింది. మనం ఏకే ఇట్స్ మై ఫేవరెట్ పీస్, ఇట్స్ మై ఫేవరెట్ దన్ను. దాంతో అయితే దడదడలాడియచ్చు. గొర్రె బామర్ది వస్తున్నాడు. చూసామయ్యా, మనం ఏదో తలకాయ కట్టేసాం. మామూలు ఉండదు మనతో. ఆ బ్రో వీడియో చూసి ఇన్స్పైర్ అయిపోయి మనమైతే ఇక్కడ ఒక తలకాయ బాల కొట్టేసి వాడు కేసు పెట్టాడనుకో, పోలీస్ కేసు. మనం ఏం చేయలేం. పోలీస్ కేసు కంటే ఏదో అనుకున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పడమే కేసు. ఎస్, ఇప్పుడు మనం ఇలా సరదాగా వెళ్ళి మనకన్నా హెల్మెట్ లేదే. అర్రే పెద్ద సమస్య వచ్చి పడింది. ఈ హెల్మెట్ ఏమో మొత్తం బొక్కడిపోయింది. మనమే పగలగొట్టింది. సరేలే, ఎట్లా కొట్టి చూద్దాం. మళ్ళీ ఎతికి హీల్ వేసుకున్నాడు. పుడుకొని హీల్ వేసుకోవాలి. ఎందుకంటే మనం అమరులం, అక్కడ ప్రో ప్లేయర్ కాబట్టి. బయట ఉంటే పొక్కెడిపోయింది, తలకాయకి బో పెట్టేస్తారు మనకి బయట ఉంటే. కాబట్టి సరదాగా అలా 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 వెళ్ళి, ఇంకెవరు రావట్లేదు ఏంటి? వాళ్ళ ఫ్రెండ్స్ని గాయకే లేదా ఏంటి? సరేలే పా, ఒక హిట్ లిస్ట్ వేద్దాం పా. ఒక హిట్ లిస్ట్ కొంటే ఇప్పుడు హిట్ లిస్ట్ కొనుడికి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు దడుచుకొని పోవాలి. ఆహా, హిట్ లిస్ట్ ఏడే పట్టాడు, వాడేనా ఏంటి? ఇంకో ఏడదాకా వచ్చేసారు బ్రో. ఈ వీడియోలో ఆత్రం పడుతున్నాడు. ఏకెత్త తడదా. ఓరి బాబోయ్, లోపల పోవాలి. ఆడికాడ లాంచర్ ఉంది. నేను బొక్కడిపోయేవాడిని, నేను పడిపోయేవాడిని అసలు. ముందు సోలో గాడు బొల్లా అయిపోయేది. అడుగడుగడు అట్లీస్ట్ రివైవ్ ఇయటం వెళ్తున్నాడు. మన కాడ ఉంది, వెలుద్దాం. ఇంకొక ఇప్పుడు ఎట్టా రివైవ్ ఇచ్చారా? అమ్మా, వాడి పట్టాడు. అది టీం వాయి ఫార్వర్డ్ బ్రో. మనమైతే డిఎంఎన్ ధీరజ్ బ్రో వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయిపోయి బాగా ఇలా 1v4 క్లచ్లు కొట్టాం. సరే 1v3 ఇవ్వాలి అంటే ఒక కిల్ మామూలుగా కొట్టాం, ఇంకోటి 2 కిల్స్ 1v2 క్లచ్ కొట్టాం. ప్రో ప్లేయర్ లైఫ్ అయ్యాం. మనం ప్రో ప్లేయర్ లైఫ్ అయ్యాం భయ్యా. దాన్ని కలిపి ఏమవుతుంది? కానీ నేను కలుస్తా, ఎందుకంటే ఎనిమిస్ వస్తారని. ఇంకో హిట్ లిస్ట్ కొనుక్కొని ఏడకన్నా వెళ్దాం. మనకి హిట్ లిస్ట్ అంటే 2 కిల్లు వచ్చింది. ఇంకోటి కొంటే ఇంకో 2 కిల్లు వస్తాయా? ఇది తగ్గించుకుంటే మంచిది అంటారు సబ్స్క్రైబర్లు. కాదులేండి, మనం కిల్స్ కావాలి మనకి. విఆర్ ముఖ్యం, కిల్స్ ముఖ్యం. బిగిలు ఇక్కడే ఉన్నాడు. స్క్వాడ్ కూడా ఇక్కడే ఉండిద్ది అనుకుంటున్నాను బ్రో. అంతలోకి వీడిని కొట్టేస్తాను. మీరు కూడా లైక్ అండ్ చేసి సబ్స్క్రైబ్ కొట్టేసేసేయండి. గుల్లా పెడతాం వాడికి కూడా. వాడు ఎంత ప్రో ప్లేయర్ అయినా సరే వాడికి బుర్రక్ బాడీకి బకెట్ పోవాల్సింది. అలా ఆడేద్దాం మనమైతే ఇప్పుడు. ఓకే సరదాగా ఏడలేడు. ఇటు నుంచి వస్తాడా? లేదు అటుకుడు వస్తున్నాడు. ఇక్కడ కాపలా కాసుకుందాం. పడతలేదు. ఆహా అయిపోయిందయ్యా బాబు.
మనమైతే వాడిని కొట్టలేకపోయినాం కాబట్టి మీరన్నా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. ఇదే ఇవాళ వీడియో. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. మీరన్నా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్